ఈ వీడియోలో మనం చందమామ 1952 ఫిబ్రవరిలో ప్రచురింపబడిన చిరజీవి కథ విందాం. స్వర్గంలో దేవేంద్రునికి ఆధిపత్యం రాగానే అన్ని లోకాల గురించి ఆయన చేయవలసిన పనులు చేసి చివరకు భూలోకమందు ప్రజలకు ఎలా సౌఖ్యం చేకూర్చటమా అని ఆలోచించాడు. 7 చుక్కలకు ఎదటికి రమ్మన్నాడు. అవి వచ్చి చేతులు కట్టుకొని వరసన నిలబడినాయి. చుక్కలు 7 అలా నిలబడి ప్రకాశించేసరికి గొప్ప వెలుగు వెలిగింది. భూలోకంలో ప్రజలంతా తలెత్తి ఆకాశం వైపు చూశారు. ఆ వెలుగు చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డమే కాక అదేదో ప్రళయమై ఉంటుందనుకొని భయపడ్డారు కూడా. చుక్కలు 7 కలిసి ఏకకంఠంతో ఏమిటి సెలవు ప్రభు అని అడిగినాయి. భూలోక ప్రజలకు సౌఖ్యాన్ని సమకూర్చదలిచాను. ఊరక ఇస్తే ఏ వస్తువుకు విలువ లేదు కనుక మీరు పోయి నేనిచ్చే వస్తువులను వాళ్లకు విక్రయించి రావాలి అన్నాడు దేవేంద్రుడు. అలానే దేవరా అంటూ పలికినై తీయని కంఠస్వరంతో 7 చుక్కలు. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న భూలోక ప్రజలకు స్వర్గంలో అమరగానం వినిపించిందప్పుడు. వరసన నిలబడి ఉన్నాయి చుక్కలు. మొదటి నక్షత్రానికి దేవేంద్రుడు ఒక చక్కటి డబ్బి చేతికిచ్చాడు. ఇదిగో ఇది హాస్యరసం. ఇది సేవించిన వాళ్లకు సంతోషమిస్తుంది. సంతోషమే జీవికి బలం అన్నాడు. రెండవ చుక్కకు ఒక డబ్బి ఇచ్చి ఇది సౌశీల్యం, ఇదే ప్రాణికి జీవం అని చెప్పాడు. మూడవ దానికి ఒకటిచ్చాడు. ఇది ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు. నాలుగవ దానికి ఒకటిచ్చాడు. ఇదే చిరజీవత్వం, బ్రతికి బాగా ఉంటేనే ఏ జీవి అయినా పని చేయగలిగేది అని చెప్పాడు. ఐదవ చుక్కకు ఒక డబ్బి ఇచ్చి ఇది కీర్తి, మానవునికి పేరు ప్రతిష్ట కలిగిస్తుంది అన్నాడు. ఆరవ దానికి ఒక డబ్బి ఇచ్చి ఇది ఆనందం, దీనికోసమే మహర్షులు కూడా తాపత్రయపడుతూ ఉంటారు అని చెప్పాడు. ఏడవ దానికి ఒక డబ్బి ఇచ్చి ఇదే ఐశ్వర్యం, జీవిత రథం సాగటానికి అగత్యమైన సాధనం అని చెప్పాడు. చుక్కలు 7 భూలోకానికి దిగి డబ్బీలలో సరుకు అమ్మ చూపినాయి. 4వ చుక్క వీధులంట తిరుగుతూ దీర్ఘ జీవితం కావాలా, దీర్ఘ జీవితం అంటూ విక్రయించేసరికి జనులు మాకు కావాలి మాకు కావాలి అంటూ ఎగబడ్డారు. అయితే నా సోదరీమణులు విక్రయించే వస్తువులు కొన్నారా మరి? పెద్దక్క డబ్బీలో హాస్యరసం, రెండవ దానిలో సౌశీల్యం, మూడవ దానిలో ఆరోగ్యం ఉన్నాయి. 5వ చెల్లి కీర్తి, 6వది ఆనందం, 7వది ఐశ్వర్యం అమ్ముతున్నారు. అవి మీరు కొనలేదా అని అడిగింది. లేదు లేదన్నారు ప్రజలు. అవి లేకుండా నా డబ్బీలోని మందు మీకు ఉపకరించదు. అవన్నీ ఉన్న వాళ్ళకే దీర్ఘ జీవితం సార్థకమవుతుంది. పొండి పొండి అంటూ డబ్బి మూత వేసేసింది 4వ చుక్క. అయితే మచ్చు కోసమని చేతిలో పెట్టుకొని ఉన్న మందు మళ్ళీ డబ్బీలో వేయటం బద్ధకమనిపించింది. అక్కడనే ఒక చెట్టు కొమ్మ మీద ఒక రామచిలుక కనిపించేసరికి 4వ చుక్క చిరునవ్వుతో చిలుక ముక్కుకు అందించింది ఆ మచ్చు మందు. ఆ మందు తినగా రామచిలుక 300 సంవత్సరాలు జీవించడానికి అది సరిపోయింది. అందుకని చిలుకలు నేటికి చిరజీవులై ఉంటున్నాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.